తిరుపతి జిల్లా విషాదం చోటు చేసుకుంది. పుత్తూరులో ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని కృష్ణానగర్కు చెందిన మహిళ తన ఇద్దరు కుమార్తెలను చంపి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు. తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. తిరుపతి జిల్లా పుత్తూరులో ఒక మహిళ ఆవిడ సూసైడ్ లెటర్ కూడా రాసింది. సూసైడ్ లెటర్లో ఏముంది, కారణాలేంటి, మా ప్రతినిధి కార్తీక్ నాయుడు తెలుసుకుందాం. కార్తీక్, చక్రి, తిరుపతి జిల్లా పుత్తూరులో అత్యంత బాధాకరమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు తన కూతురులతో కలిసి తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మొదట ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అని చెప్పి అందరూ అనుకున్నారు, కుటుంబ సమస్యలు అనుకున్నారు. కానీ అంతకు మించినటువంటి లోతైన ఆవేదనను కూడా చనిపోయినటువంటి పద్మ తన సూసైడ్ లెటర్ లో కూడా రాయడం కూడా జరిగింది. ఎన్టీవీ స్క్రీన్ మీద మనకు ఎక్స్క్లూజివ్ గా కూడా కనబడుతుంది. అందులో చాలా మొత్తం 2 పేజీల లేఖలో ఇన్నేళ్ల పాటు తన పడినటువంటి బాధలన్నింటినీ కూడా ఏదైతే పద్మ తెలపడం కూడా జరిగింది. ఎవరైతే తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం లాంటిదంటూ కూడా ప్రారంభించినటువంటి పద్మజ, దాని తర్వాత ఒక అమ్మాయికి తన భర్తలో ఉండకూడదనే అన్ని లక్షణాలు కూడా నా భర్తలో ఉన్నాయి. శివశంకర్ ని పెళ్లి చేసుకున్నాక నేను ఏ రోజు కూడా సంతోషంగా లేను. నా కడుపున పుట్టిన పాపానికి నా ఇద్దరు పిల్లలు కూడా అదే బాధను కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. నేను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా డబ్బులు దేని అవసరాల కోసం అడగలేదు. కేవలం ఇంటి ఖర్చులకు కోసం కూడా అడిగినా కూడా తప్పంటే ఎలాగంటూ కూడా ఆ లేఖలో ప్రశ్నించినటువంటి పరిస్థితి. కనీసం ఖర్చులకు కూడా ఇవ్వకుండా అలా కాకుండా ఇంటి ఖర్చులు కూడా అడగనటువంటి అమ్మాయిని ఉంటే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, ఎట్లాగో నేను లేను కాబట్టి, నేను చనిపోతున్నాను కాబట్టి అంటూ కూడా భర్తను ఉద్దేశించి కూడా రాయడం కూడా జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులతో పాటు ఇంకొక జన్మంటూ ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు చూపించినటువంటి సంబంధాన్ని చేసుకొని చాలా సంతోషంగా గడుపుతాను, ఆ వరాన్ని దేవుడు ఇవ్వాలంటూ కూడా ఆమె ఏదైతే ఆ సూసైడ్ లెటర్ లో రాయడం కూడా జరిగింది. ముఖ్యంగా తన అన్న గురించి 8 ఏళ్ల పాటు తన అన్నతో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయానని, కేవలం ఈ ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా నేను ఎటు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. తన అన్న అడిగేటువంటి ఏ ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేను కాబట్టి ఆయన్ని ఫేస్ చేయడానికి ధైర్యం చాలేక ఇన్ని రోజుల పాటు కూడా కలవలేకుండా పోయానంటూ కూడా ఆమె ఆ లెటర్ లో రాయడం కూడా జరిగింది. చివరిసారి తాను ఎట్టా చనిపోయాను కాబట్టి పాప అని నా శవం దగ్గరికి వచ్చి ఒక్కసారి అనన్నా, చివరిసారి నన్ను ఒక చివరి చూపు చూడన్నా, ఆ ఒక్క మాట చాలన్నా, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాను, చాలా సంతోషంగా భావిస్తానంటూ కూడా సూసైడ్ లెటర్ లో కన్నీటి పరిణతమవుతూ అది రాసినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నటువంటి పద్మజ శివశంకర్ తో మొదటి నుంచి కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల కారణంగా ఇబ్బందులు పడుతూనే ఉంది. మొత్తం లోన్లు, అప్పులు అన్ని కూడా చేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా భరించింది. ఇంటి అవసరాలకు కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా అన్ని కూడా భరిస్తూ వస్తుంది. భర్త మాత్రం డబ్బులు ప్రతిసారి అడుగుతూ ఉంటావా అన్నటువంటి నేపథ్యంలో చనిపోయినాక కూడా ఆ అమ్మాయి అదే చెప్తూ ఉంది, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుని నేను ఎలాగో చనిపోయాను, అయితే ఈసారి నువ్వు లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకో, ఇలాగ నా జీవితాన్ని నాశనం చేసినట్టు ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దంటూ కూడా చాలా స్పష్టంగా ఆ లేఖలో రాసినటువంటి పరిస్థితి. సో అందుకే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చూడు, భర్తతో ఉన్నటువంటి విభేదాల కారణంగానే పద్మజ తన ఇద్దరు పిల్లల్ని హత్య చేసి దాని తర్వాత పద్మజ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తీక్. తిరుపతి జిల్లా పుత్తూరులో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని కృష్ణానగర్కు చెందిన మహిళ తన ఇద్దరు కుమార్తెలను చంపి ఇంట్లో ఉరివేసుకుని తాను ఆత్మహత్య చేసుకుంది. ఆవిడ రాసినటువంటి లెటర్ ఇప్పుడు ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇంట్లో సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తాను చనిపోయాక ఇద్దరు పిల్లలు కష్టపడతారనే ఉద్దేశంతో వారిని చంపుతున్నట్టుగా ఆవిడ లెటర్లో రాసింది.